లండన్ అమెరికా నుంచి వచ్చినోడు కూడా ఏమండి ఏంటిది అసలు మా అమెరికాలో కానీ లండన్లో కానీ ఇలాగ విశాలమైన మేడలో రోడ్లు ఏమీ లేవు. ఇక్కడ వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. రోజు మనం చూడబోయే గ్రామం పాసర్లపూడి లంక. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన కాకినాడకి ఈ గ్రామం 75 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే దగ్గరలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. పాసర్లపూడి లంక గ్రామానికి వచ్చేసరికి స్టార్టింగ్లో ఇదిగో చిన్న హోటల్ ఒకటి కనపడుతుంది. అలాగే ఇక్కడ చాలామంది కూర్చున్నారు. ఒకసారి వాళ్ళని గ్రామం గురించి అడిగిన తర్వాత లోనికి వెళ్ళి గ్రామం ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇది పాసర్లపూడి లంక అంటారా? పాసర్లపూడి లంక. ఓకే ఓకే. ఇక్కడ మండువలోగులు ఇల్లు ఏమైనా ఉన్నాయంటారండి? మండువలోగులు ఇల్లు ఒకటి ఉందండి ఈ ఊర్లోను. ఇంతకు ముందు చాలా ఉండేవి, అయితే అన్ని తీసేశారు, డాబాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒకటే మండువలోగులు ఉందండి. ఓకే ఓకే. ఊరైతే బాగుంటదేమోనండి. ఊరు బాగానే ఉంటదండి. గోదావరికి చేర్చుందండి ఇదంతా. ఏం సినిమాలు ఏమైనా తీసారంటారు ఈ ఊర్లో? ఇంతకు ముందు తీసారండి. ఏ సినిమా తీసారండి? మొన్న తీసారండి, సైడ్ లో తీసారు. ఇంకా పేరు తెలియదు మాట. పేరు ఇంకా తెలియదండి. ఇక్కడ చెరువులు కూడా తీసారండి. తీసారా? చెరువులు కూడా తీసారు. 2-3 సార్లు తీసారు. ఓకే ఓకే. చెరువులు తీసారండి. పెంటపాటి. ఓకేనండి. ఓకే. ఇంకా మీకు టౌన్ అంటే ఏ ఊరు వెళ్ళాలనండి ఇక్కడ నుంచి? ఇక్కడ టౌన్ అంటే ఇలాగ అమలాపురం వెళ్ళవచ్చు, లేకపోతే ఇలా జగన్పేట సెంటర్. ఇంకేమన్నా స్పెషాలిటీస్ ఉన్నాయంటారు మీ ఊరికి? మా ఊరికి స్పెషాలిటీస్ అంటే ఏమన్నా అంతా కొబ్బరి తోట అండి మాది. ఎక్కువ కొబ్బరికాయలు కోట్ల కొద్దిగా వ్యాపారం ఉంటదండి. కోట్ల మీద ఉంటది. పెద్ద బిజినెస్ అండి కొబ్బరికాయ వ్యాపారం. మొత్తం ప్రతిస్థానంలో ఉంటాం కొబ్బరికాయ అండి. ఓకేనండి. సరేనండి, అయితే వెళ్ళి చూస్తాం. అంటే పల్లెటూరు అనేసరికి టిఫిన్ మనకు టౌన్ లో ఎక్కువ రేట్ ఉంటది. మీ దగ్గర రొట్టె ఎంత అండి? 40 రూపాయలు. 40 రూపాయలు. ఓకే ఓకే. ఏదండి రొట్టె అది ఉందా అన్న? లేదండి. అయిపోయిందా? బజ్జీ ఉందండి. 8 బజ్జీలు. ప్లేట్ ఫుల్ రొట్టె వచ్చేసరికి 40 రూపాయలు. ఓకే. బజ్జీ అయితేనండి? బజ్జీ 20 రూపాయలు అండి. పొద్దున్న ఎన్నింటికి తీస్తారండి షాప్ ఇది? పొద్దున 4:30 అండి. 4:30కి. మళ్ళీ 8-9 వరకు ఉంటుంది. 11 గంటల వరకు ఉంటాను. ఓకే. మళ్ళీ సాయంత్రం అమ్ముతారండి? నైట్ అమ్మండి. ఓకే ఓకే. సరేనండి. అయితే లేదు రొట్టె చూపిందంటే రొట్టె లేదన్నమాట. ఏమేమి చట్నీ వేస్తారండి రొట్టెలో? కొబ్బరికాయ చట్నీ అండి, అదే శనగపప్పు కొబ్బరికాయ వేస్తాం. తర్వాత శనగపిండి చట్నీ అండి, తర్వాత దబ్బగా చట్నీ. ఓకే. 3 వేస్తారన్నమాట. ఒక ఇల్లు అందంగా ఉండాలి అంటే ఖాళీగా ఇంటికి ముందు స్థలం వదిలి కట్టుకుని ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటాం. మరి ఒక ఊరు అందంగా ఉండాలి అంటే ఆ ఊరిలో ఉన్న ఇళ్ళన్నీ రోడ్డుకి దూరంగా ఖాళీగా కడితేనే కదా ఆ ఊరు అందంగా ఉండేది. ఈ గ్రామంలో ఆ విధంగా ఒక వీధి కనిపిస్తుంది.
ఓకేనా సార్, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఏంటి మీ ఊరు విశేషాలు? ఇక్కడ వరకు వచ్చాం, పాసెలపూడి లంక. పాచల్లపూడి లంక కూడా మాకు చారిత్రాత్మకంగా కొంత ప్రసిద్ధి చెందిందండి. ఎందుకంటే ఇక్కడ మా ఊరు అన్ని కులాలు కూడా సమానంగా ఉన్నాయండి. అయితే ఎక్కువ కాపులు డామినేషన్. అయినా మాకు పూర్వం నుంచి కూడా మా వైశాస్ వైశాసం అండి. జనరల్ గా వైశాస్ చాలా చోట్ల చిన్న చూపు. అయితే మా ఊరు బట్టికే మాకు గౌరవం అంటే మా ఊరు మా క్యాస్ట్ గొప్ప చెప్పడం కాదు. జనరల్ గా మా ఊరు వైశాస్ అంటే అన్ని క్యాస్ట్లు కూడా మంచి ఓ విధమైన భక్తి భావం. మా ప్రతి దానికి కూడా మమ్మల్ని కాకేసి మా అడ్వైజు మా సలహాలు తీసుకున్న తర్వాత అందరూ కూడా స్టెప్ అవుతారు. ఊళ్ళో పెద్దలు అందరూ కూడా. ధారాబాద్ అభివృద్ధి ఎలా వచ్చిందంటారు సార్ ఈ ఊరికి? మా ఊరు పాచల్లపూడి లంక అంటే పూర్వం నుంచి అంతే అండి. అయితే మా శివాలయం మాత్రం ఒక ప్రసిద్ధి. ఉమా అగస్తేశ్వర స్వామి పూర్వం ఎప్పుడో వరదలు వచ్చాయండి. ఇది మా కింద మన గోదావరి కదా, ఆ గోదావరికి మా ఊరు అగస్తేశ్వర స్వామి ఇక్కడ గోపాయిలంక. ఆయన పుట్టింది గోపాయిలంక. ఆ వరదల్లో కొట్టుకొచ్చేసారు అగస్తేశ్వర స్వామి. ఆ ఫ్లడ్ లో కొట్టుకొచ్చేసి బాడీ లంక మీదుగా అక్కడ గట్టు ఒకటి ఉంది, ఏటు గట్టు ఉంది, అక్కడ స్టక్ అయింది. అక్కడ నాకు ఆసామి ఆ శివలింగాన్ని తీసి నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వచ్చాడండి మా ఊరు. అక్కడ వీధి బొరుసువారి వీధిని అక్కడ ఆయన ఏదో మొత్తం మీద శివుడు కనిపించి చెప్పాడో అక్కడ మీరు అక్కడ స్థాపన చేయమన్నారు శివాలయం. అక్కడ ఆ లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఆయన అక్కడ పూర్వం ఏమీ లేవు కదండి, ఏదో పందిరేసి దాన్ని కట్టి దాన్ని సంరక్షించి కొన్నాళ్ళు అలాగా ఉంచారండి. ఈ లోపల అక్కడ బొరుసువారని కాపులు వాళ్ళు పెద్దలు అనమాట. పూర్వం వాళ్ళు 5 ఎకరాలు, ఇప్పుడు ఉన్న ప్లేస్ 5 ఎకరాలు అండి. ఆ 5 ఎకరాలు ఉమా అగస్తేశ్వర స్వామి వారికి పేరు రాసి ఏమంటే ఆయనకి అప్పచెప్పడం జరిగింది. కూడా తీసుకొచ్చాడు చూడండి దేవుడిని ఆయనకి. ఆయనేమో అక్కడ అదే గ్రాడ్యువల్ గా గుడి కట్టించి తర్వాత మంది అన్ని కార్యక్రమాలు చేసి మొత్తం మీద అక్కడ ఉమా అగస్తేశ్వర స్వామి గుడిని నిలబెట్టాడు ఆయన. పెద్ద గుడి ఉందన్నమాట. పెద్ద గుడి ఉంది. కొబ్బరికాయ ఎక్కువ అంటారా? కొబ్బరికాయ మాకు పూర్తిగా కూడా 195% కొబ్బరి కల్టివేషన్ మీద ఆధారం. మాకు అందరం కొబ్బరి తోటలు, ఊడుపు చేలు లేవు. మొత్తానికి మాకు 50 ఎకరాలు ఉంది. ఏది ఊడుపు చేలు, అది కూడా చెరువులు అయిపోయాయి. చెరువులు అవి కూడా లేవు, చెరువులు కప్పిడే. మాకు 1100 ఎకరాల కొబ్బరి తోట. మేము అందరూ కూడా దాని మీదే ఆధారం. అయితే ఒక ఇరియోపిడ్ నల్లి తెగులు అని వచ్చిందండి. అది వచ్చిన లగాయతూ మరి రైతాంగం చాలా సఫర్ అవుతున్నామండి. కొబ్బరి తోటలు పోవడం, ఏమైనా దిగుబడి తగ్గిపోవడం, ఈల్డింగ్ తగ్గిపోవడం తోటి కాయ సింక్ అయిపోవడం, చాలా 10-15 ఏళ్ళ నుంచి నష్టపోతున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం ఏదో ఒక సంథింగ్ ఒక విషపు గాలి మా ఏరియాకి వచ్చిందండి. ఉన్న సడన్ గా కాశీ క్రాప్ స్టక్ అయిపోయింది. మొత్తం వచ్చి ఈనికలన్నీ కూడా పాడిపోతున్నాయి. దానికి కారణం ఏంటో ఇప్పుడు వరకు తెలియలేదండి. మేమేమో రేపు తొలకరికి ఏమైనా 24 తొలకరికి ఏమైనా తిరగబడుతుందేమో ఆశిస్తున్నాం. అదండి మా ఇదంతా కూడా పెదమల్లవారు వీధి చాలా బాగుందండి. మీకు ఇది లండన్ అమెరికా నుంచి వచ్చినాడు కూడా ఏమండి ఏంటిది అసలు మా అమెరికాలో కానీ లండన్ లో కానీ ఇలాగ విశాలమైన మేడలో రోడ్లు ఏమీ లేవు. ఇక్కడ ఇక్కడ కుర్చీలు వేసుకునండి. అంటే సంబంధాలు లండన్ అమెరికా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడే కూర్చుని పోయారండి. మీరు నమ్మరు. అదే ప్రాక్టికల్ గా మా అన్నయ్య గారు మనవరాలు ఆస్ట్రేలియా అండి. ఆయన ఇలాగే మన అప్రిషియేట్ అయిపోయి ఇక్కడ కూర్చొని పోయాడు. ఆయన లండన్ అండి, లండన్. ఆయన కూడా వచ్చి బాబోయ్ ఇంకా మాకు అసలు లండన్ ఎందుకంటే ఈ పాసలపూడి ఇంక మెయిన్ రోడ్ చాలు మాకు ఎంజాయ్ చేయడానికి సాయంత్రం దాకా కూర్చుని పోయారు. అక్కడ కూర్చుంటారు సరదాగా కూర్చుంటాం. ఇప్పుడు పొద్దున్న సాయంత్రం కూడా అదే అంతే. అవునండి. మరి
ఇల్లు ఎవరు బాగుంటాయండి ఊర్లో? ఇల్లు మండువాలోగులు అన్ని కూడా ఇప్పేశారండి. ఇప్పేశారు. ఇది పెద్ద మండువాలోగులు అండి, 2 మండువాలు ఇది. అప్పుడు ఆ బిల్డింగ్ లో ఉన్నాయి చూడండి, అది ఎకరం భూమి అంటది, 2 మండువాలు. అక్కడ 4 ఉండేవారు అన్నదమ్ములు. తర్వాత జోలు కండి వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు ఇక్కడ నుంచి. ఒకళ్ళు కాకినాడ, ఒకళ్ళేమో ఏదో ఒకటి ఉందన్నారండి పెద్ద మండువాలోగులు ఇల్లు, పెంటపాటి. ఆయన తలకాయ ఏమో బెర్రీ గారు అంటారు, ఆయనకేమో 6 కొడుకులు, 6 ఒక ఆయన ఇక్కడ ఉంటున్నాడు. దాని గురించి సరే. ఆ మండువా చూసే ముందు ఇక్కడ ఒక పెంకిటిల్లు ఉంది. ఆ ఇల్లు చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ముందు ఆ ఇల్లు అయితే చూద్దాం. ఇష్టం అంటారా మీకు? అప్పట్లో 2 మేళ కట్టి డబ్బు. ఓకే ఓకే. నాది కూడా మండవా అండి. మీది ఇప్పుడు తీసారని ఉందా? ఓకే ఓకే. అప్పుడు 2 మేళలు వద్దు అనమాట అండి. బాగుందండి అప్పుడులోని డిజైన్. ఏ ఫేసింగ్ వద్దండి ఇల్లు ఇది? ఏ ఫేసింగ్ వద్దండి? ఉత్తరం. ఓకే. కొబ్బరికాయలు వేస్తారండి ఇప్పుడు? లేదు, సీలింగ్ అప్పుడు వేస్తారు. ఇప్పటికి ఇది అందరు కూడా డిజైన్ చాలా బాగుందండి. ఇది డోర్లు బాగా మంచి. మా ఊరికి రిచ్. మీరన్నా మీ ఇంటి పేరు ఏంటోనండి? పెదమల్లి. ఇంకా ఇదంతా కొబ్బరికాయలు వేసేది అన్నమాట. కలుపు కూడా మీరు ఏం చేయాలంటారు? పెయింట్ చాలా నీట్ గా ఉంది ఇది. ఓకే ఓకే. మొత్తం చిత్రీ పట్టి. ఓకే. ఇది హాల్ మీరు చేయించుకున్నారండి? ఇది మీరు తర్వాత టైల్స్ చేయించుకున్నారంటారా? ఇది కూడా బాగుందండి డోర్లు. ఇలాంటిది ఇలా చేయించడానికి గట్స్ ఉండాలండి. ఎందుకంటే కొంచెం పైన పెంక్ లీక్ అయినా ఇది పాడవుద్ది. చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి దీనికి. ఎన్ని గదులు ఉంటాయంటారండి? 8 సంవత్సరాలు. 45 years అవుద్ది. ఎన్ని గదులు ఉంటాయంటారండి? డబుల్ బెడ్రూమ్స్ ఎడపడనే బ్యాక్ మొత్తం 8 గదులు వస్తాయి. 8 గదులు వస్తాయి. ఇది కూడా బాగా చాలా నీట్గా ఉందండి. అసలు ఇలా కొబ్బరికి ఇటు వెళ్తారంటారా? అబ్బా చూడండి, కిచెన్ ఇప్పుడు వచ్చి చిన్న చిన్నగా కడుతున్నారు. ఎంత ఉందో. ఇంకా డైనింగ్ హాల్ అన్ని ఇందులోనే మాట. ఓకే. ఇలా మళ్ళీ బయటికి. ఓకే. పారి కూడా అంటారు. పాతిల్లు ఏమన్నా అంటారు. మీరెంత హైట్లో కట్టారా? పూర్వం కట్టి. మీ తాతయ్య గారు వ్యవసాయం చేసేవారంటారా? మామూలు పెంకిటిల్లు అయినా చాలా పెద్ద ఇల్లు అండి. రెండు ఎకరాలు దొడ్డండి ఇది. 4 గుంచలు. ఓకేనండి. ఓకే. ఇంకా తర్వాత ప్లాస్టింగ్లో అవి చేయించినట్టున్నారు నీటికి. ఓకే. థ్యాంక్స్ అండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏమో. ఓకే. మొత్తం ఇది మందిరాన్ని. ఓకే. రోజ్ వుడ్ అంటారా? బా, అప్పుడు మీ తాతయ్య గారు చేయించారంటారండి? ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు చేయించాలంటే చాలా అయిపోద్దండి అలా. ఈ ఫొటోస్ అన్ని అప్పుడు తాతయ్య గారు పెట్టించారు. మీ తాతయ్య గారు అండి. ఆయన పేరేంటండి మీ తాతయ్య గారు? రామారావు. చాలా చాలా
మంచి ఫైనాన్స్, ఆయన మంచి టేస్ట్ కూడా ఉంది ఆయనకి. మరి ఇల్లు ఇంత నీట్గా చేయించి ఓకే. ఏంటి ఎలా చెక్కారంటారండి ఇది? ఇది రోజ్ వుడ్ అండి ఇదంతానే? డోర్లన్నీ రోజ్ వుడ్డేనండి? ఓకే. టేక్ రోజ్ వుడ్, డోర్లు అయితే రోజ్ వుడ్. మధ్య ఇదంతానే చాలా స్ట్రాంగ్ ఉంది కదండి అసలు. ఇప్పటికీ వెళ్ళిపోతాయండి. తర్వాత కూడా జాగ్రత్త చూసుకుంటే అసలు ఇల్లు ఏమవుతుందండి. ఇప్పుడు బిల్డింగ్ కడుతుంటే 40 సంవత్సరాలకు బీటలు తీసేస్తుందండి. మీ తాతయ్య గారు ఏమైనా చెప్పారండి ఇల్లు కట్టినప్పుడు విశేషాలు ఏమన్నానే? ఇది మాది, ఇది పైది, అది కిందేమో మా ఊరు ఇద్దరు. ఏది 1990 ఇది మేడ. ఇది 1980 అండి. ఆ ఇల్లు కట్టాం అప్పుడు. అది కూడా మండవ ఇల్లే, పాత ఇల్లు అనమాట. ఇది మా నాన్నగారు తాతయ్య గారు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు. ఎన్ని పెంకిటిల్లు ఇలాగా? ఎన్ని పెంకిటిల్లే? ఇదొక పెంకిటిల్లు అయ్యి, ఇది ఇంకో పెంకిటిల్లు ఉంది, ఇదో పెంకిటిల్లు అక్కడ ఒకటి ఉందండి. ఇది మండవా ఇల్లు. ఇది మండవాలో ఇల్లు. ఇంకా అన్ని ఉత్తరం ఫేసింగ్ వస్తాయేమోనండి. ఉత్తర మా దక్షిణ సింహద్వారం. యూట్యూబ్ ఛానల్ అమ్మ ఇల్లు, యూట్యూబ్ ఛానల్ మండవా ఇల్లు పూర్వాన్ని అనమాట. వాళ్ళు పెంకిటిల్లు మండవా ఇల్లు కావాలన్నారు. అసలు ఆలోటి చూద్దాం. అంటే బాగా ఓల్డ్ అనుకుంటానండి ఇల్లు ఇది. బాగా ఓల్డ్, బాగా ఓల్డ్. ఇప్పే అయితే వీళ్ళు సెపరేట్ అయిపోయారండి వీళ్ళంతా. ఇది మండువా అంటే అది. అవునండి, అవునవును. ఇది తాటిపట్లతో ఉందంటే ఇంకా బాగా ఓల్డ్ హౌస్. ఓల్డ్ అనమాట, బాగా ఓల్డ్. రోజు బాగా ఓల్డ్, రోజు ఓల్డ్. ఓకే. ఇది అన్ని తూర్పు ఉత్తరం వస్తాయి అనుకుంటా ఫేసింగ్ అండి. ఇది ఉత్తర సముద్రం, 5 దక్షిణ సముద్రం. 5 దక్షిణ. ఓకే. తూర్పు ఉండవు అన్నమాట. తూర్పు ఉంటాయండి. ఇది ఈ మెయిన్ రోడ్డుకి ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. అవునండి. ఇప్పుడు ఎవరిదండి ఇది ఇల్లు? మీద. అంటే ఎవరు కట్టించారండి? పెంటపాటి బెజ్జయ్య గారు, మాణిక్యం గారు. అది ఈ ఫోటో ఏమో ఆ నాన్నగారు. ఇంక ఊరికి ఇది ఒక్కటే ఉంది మండవాలో ఇల్లు. ఇది ఉంది, బ్రాహ్మణులు పోయి ఖండం అయిపోయాయి, అన్నీ అయిపోయినా లేవు, అసలు ఏమి లేవు. ఓకే. ఊరు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఏముండదు. వెనకాల ఏంటో చూద్దాం. వెనకండి సరివి లేదా? అక్కడికి మేళ దగ్గరగా ప్రతి 3 గదులు ఉంటాయి అంటారండి అటు ఇటుని. ఎదురెదురు 3 6 గదులు ఉంటాయి. 50 ఏళ్ల క్రితం కొబ్బరికాయ వ్యాపారం ఫేమస్ అండి ఇల్లు. మొత్తం అదంతా కూడా కొబ్బరి, 32 కుంపట్లు. అంటే కొబ్బరి 32 కుంపట్లు చాలా అది. 32 కుంపట్లు కొబ్బరి నైట్ ఎండబెట్టేవారు అనమాట. కుంపట్లు పెట్టి అంటే ఎండు కొబ్బరికి, ఎండు కొబ్బరికి పచ్చి నిలవేసుకోవడానికి గొడవ. అసలు ఎక్కడ ఏ సౌండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో పొల్యూషన్ సౌండ్స్ ఏమి వినిపించట్లేదు. ఏముండదు, హరియప్ ఏముండదు, కామ్ గోయింగ్. ఒక గ్యాస్ బయటకు వెళ్ళిపోతా ఉంటది ఈ ఊరు నుంచి. మా ఊరికి 18 నూతులు ఉన్నాయి. ఓఎన్జీసీ నూతులు 18. మా సరౌండింగ్ అంతా 18. మొత్తం అంతా ఇక్కడే ఎక్కువ. దానికి నగరం హెడ్ క్వార్టర్ ఏది ఓఎన్జీసీ. వాళ్ళేమో ఇల్లండి మన ఎవరి ఇల్లు గ్యాస్ అనే వీళ్ళండి పేరు గెయిల్ వాళ్ళు వీళ్ళ దగ్గర కొని దాన్ని ఏమో వాళ్ళు వైజాగ్ పట్టుకెళ్ళి ప్యూరిఫికేషన్ చేస్తారు. పెట్రోల్, ఆయిల్ ఏమంటే డీజిల్ అలాగా. మా తోటలన్నీ కూడా 90% ఓఎన్జీసీ. ఇప్పుడు చేస్తున్నారండి కొబ్బరికాయ వ్యాపారం? చేస్తున్నారండి. అంటే అలా పెనమాంగా చేస్తున్నారు. ఓకే.
ఊరంతా కొబ్బరికాయలు వ్యాపారం. అంతా కొబ్బరికాయ అండి. ఓకే సార్, థ్యాంక్స్ అండి. అదే మండువాయిల్ ఇది ఒకటే ఉంటుండే. ఓకే, మాది కూడా మండువాయిలే పూర్వం. ఇప్పుడు ఇప్పేసి అలాగ పెంకుటిల్లు ఒక ఆయన ఉంటున్నాడండి అక్కడ. అదే వీళ్ళు మామూలు ఇల్లేనండి అది? ఏది ఇది అది మామూలుదే. తర్వాత చిన్న కట్టారు. ఓకే, మళ్ళీ వెనకాల బిల్డింగే. ఇంకా మీ ఈ ఊరు గ్రామ దేవత ఎవరండి? చింతాలమ్మ సెంటర్లో. చింతాలమ్మ శివాలయం కూడా అక్కడ ఉంటుంది అంట. శివాలయం ఎక్కండి. గోదావరికి వెళ్ళాలంటే వెళ్ళిపోలేము. గోదావరి ఇటు డైరెక్ట్ రివర్. ఓకే, వశిష్ట వశిష్ట ఉండదు కదా. వశిష్ట ఏమో అదండి రాజోలు. ఓకే, పూర్వం మొత్తం పడగొట్టేసి కండం చేసి. ఓకే, ఎవరు వేసారండి పాదు? ఇది మీరు వేసారా? ఎందుకు మాకు అన్ని ఊరంతా చూపించారు, మీ పేరు అడగలేదండి నేను. నా పేరు పెదమల్లు రామకృష్ణ. పెదమల్లు రామకృష్ణ గారు. ఓకే, ఇది మీ హౌస్? మా ఓన్ హౌస్ ఇది. మండువాలో ఇల్లు ఇప్పేసారు? మండువాలో ఇప్పేసి కట్టినవి ఈ బిల్డింగ్లు అన్ని కూడా ఆల్టర్నేట్ చేసి బిల్డింగ్లు వేసాం. ఓకే, ఇప్పుడు మీరు అయ్యే తీసుకుంటున్నారా? పెంకుటిల్లే తీసుకున్నారు మేము ఇప్పేసి. ఎక్కడండి? మీరే ఇది కూడా పెంకుటిల్లే చెప్పాను. అది మీదే. అది కాదండి, మా ఇప్పేసి పెంకుటిల్లే మీకు ఇప్పుడు కావాల్సి. అవునండి, అవును. మా ఓల్డ్ పూర్వం అనమాట. మా నాన్నగారు అందరూ కలిసి ఉన్న బిల్డింగ్ అదే పెంకుటిల్లు. ఓకే, మరి అదే మరి అందరూ ఇప్పుడు ఓల్డే చూస్తున్నారండి. ఇప్పుడు బిల్డింగ్లు ఎవరు ఇప్పేసిన తర్వాత వాల్యూ తెలుస్తుందన్నమాట అండి. ఇప్పుడు ఏ కొబ్బరికాయ కావాలండి మా గొడవలు ఎలా ఏం చేస్తున్నారంటే లేటెస్ట్ గాను ఈ ఈ పెంకుటిల్లు ఇప్పేసి ఏమన్నా వెనకాల గొడవన్స్ వేస్తున్నారు. నిలవేసుకుని గొడవన్స్ ఈ ఫ్రంట్ ఈ బిల్డింగ్లు కింద రీమోడల్ చేసుకున్నాండి. వెనకాలేమో గోడౌన్స్ కొబ్బరికాయ స్టోరేజ్ అనమాట. పెదమల్లు రామలక్ష్మి. మీదే ఊరండి? అంటే ఇక్కడ ఈ ఊరు వచ్చారు కదా మీరు? లూట్కూరు మనం తీసామండి. మీ అత్తారు ఇల్లు. ఓకే, అంటే చుట్టాలేనా అంటారా మీరు? అప్పట్లో మ్యారేజ్ అది ఎలా? పర్లేదు. అంటే దగ్గర అంటారా మీకు? లూట్కూరు నుంచి దగ్గర రిలేషన్ ఏనంటారా? ఓకే, అంటే ఇప్పుడు ఆ టైప్ మ్యారేజెస్ ఉండట్లేదు కదా, దాని గురించి అడుగుతుంది అనమాట. కుదిర్చిన అంటే అలా ఇప్పుడు. ఓకే, లూట్కూరు అంటే పక్కనే వెళ్ళండి అలాగా పక్కనే. సరే సరే, ఓకే. మీ ఊరి గురించి అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఉంటానండి. ఓకే, థ్యాంక్స్ అండి. గ్రామంలో ఈ నూతన అయితే వాడుతున్నట్టున్నారు. మంచి సెంటర్లో ఉంది రామాలయం పక్కనే. పిడి రాజ్ పర్సన్ ఇన్ఛార్జ్ పిడి రాజు 1995 అని ఉంది నూతి మీద. వాడుతున్నట్టున్నారు, ఇంకా ఫ్రెష్గా ఉందన్నమాట.
ఇంకా ఈ గ్రామంలో వచ్చేసరికి మనం రామాలయం చూడొచ్చు. పెంకులతో చాలా బాగుంది. ఎక్కువ పెంకుటిల్లు కనపడుతున్నాయి అన్నమాట ఈ గ్రామం మొత్తం మీద. ఆయన చెప్పినట్టుగా మండువలోగులు ఇల్లు అయితే ఒకటే ఉంది. ఇంకా కొబ్బరికాయల వ్యాపారం ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, అటు చూడొచ్చు మనం ఒకసారి. అవన్నీ కొబ్బరికాయలు నిల్వంచడానికి అనమాట. ఒకప్పుడైతే మొత్తం ఇంట్లో వేసేసేవారు. ఇప్పుడు అలా ఉంటే చాలా ఎక్కువ కొబ్బరికాయ పడుతుంది కదా, దాని గురించి. నమస్తే అండి. నమస్తే అండి. ఇల్లు ఎవరిదంటారండి? చాలా బాగుంది ఇది. పెదమల్లి రామూర్తి గారు అని. ఓకే ఓకే. ఆయన లేరండి ఇప్పుడు. లేరండి. ఓకే. కొడుకు వెంకటేశ్వరరావు. కొబ్బరికాయల వ్యాపారం అంటారండి. కొబ్బరికాయ వ్యాపారం. ఇంకా ఊరంతా కొబ్బరికాయల వ్యాపారమేనండి. అవి గొడవలండి అవి. రామూర్తి గారు అందరం ఇద్దరండి. ఓకే. ఈయన చిన్న ఆయన. ఓకే. అవతల గొడవ పెద్ద ఆయన. ఓకే ఓకే. ఎవరంటే ఈ ఊర్లో బాగా పదవులు అయ్యి చేసిన వాళ్ళు ఎవరండి మీ పాసెలపూడి లంకకి సంబంధించి? పదవులా అంటే ప్రజెంట్ ప్రెసిడెంట్ అయితే తెగదు ప్రకాశ్రావు గారు. ప్రకాశ్రావు గారు. అంతకు ముందు అయితే మరి చాలా మంది చేశారు. అవునండి. అవును. కదా. అవునండి. అవును. ధర్మరాజు గారు చేశారు. ఓకే. బొరుసు పెదాదినారాయణ గారు చేశారు. ఓకే. ఇంకా ఓకేనండి. ఇదేంటి మెడికల్ షాప్ అండి? మెడికల్ షాప్. వస్తారంటారా? చిన్న ఊరు కదా, మా ఊరికి తగ్గట్టుగా ఉంటుందండి. అవును. సొంత ఇల్లు అయితే పర్లేదు అన్నమాట. సొంత హౌస్ అండి ఇది? పెంకిటిల్లు కదా, ఎంత వచ్చినా ఇంకా. ఓకే ఓకే. పెంకిటిల్లు మీ సొంత ఇల్లు అన్నమాట. బాగుందండి హౌస్. ఎక్కువ మీ ఈ వీధి ఈ ఊరంతా కూడా ఇల్లు మరీ రోడ్డుకి చేర్చి కట్టలేదండి, అది లోనకి కట్టారు అందరూ. దాని మీద చాలా బాగుంటుంది కొంచెం. ఓకే ఓకే. మిగతా అన్ని కూడా లోనకే ఉన్నాయి. దాని మీద చాలా అందంగా ఉంది ఇదంతా వీధి అంతానే. ఓకే. ఇది ఓస వేసేది దేనికంటారండి? ఓసా. అవి ఓసలు కోతులు అల్లరి చేస్తాయి కదా, అవి ఎక్కకుండా మొత్తం మాకు చాలా ట్రబుల్ పడిపోయాం. ఆ తర్వాత ఇంక వేసుకున్నా కోతులు ఎక్కువేమోనండి పైకి. ఓకే. తీయకుండా బాగానే ఉంచారండి పెంకిటిల్లు అన్నని. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా తాగడా? మెడికల్ షాప్ కదా. ఓకే ఓకే. ఓకే. ఇలా కుండలో పెట్టారన్నమాట. ఓకే.
నమస్తే అండి. అంటే పాసర్లపూడి లంక అనేసరికి కొబ్బరికాయలు ఎక్కువ వ్యాపారం అంట కదండి? అవునండి, అవును. అంటే ఎక్కడి నుంచి కొంటారు సార్ ఇవన్నీ? ఈ రైతుల దగ్గర అండి. మొత్తం ఎన్ని కొనుక్కుని వస్తారు? అవును. ఈ కొనుక్కొచ్చి మళ్ళీ ఒలిపించి బయటకి ఇచ్చేస్తారు. అవునండి. అంటే ఎప్పటి నుంచి ఇదే వ్యాపారం అంటారండి మీరు? మా చిన్నప్పటి నుంచి ఇదే మా నాన్నగారు అయ్యి అందరూ. అంటే మన కోనసీమలో కొబ్బరికి ఎక్కువ దొరుకుతుంది కదా, దాని మీద. అవునండి. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి ఇది? ఇది ఢిల్లీ, మహారాష్ట్ర, నాగపూర్, సత్నా ఆ సైడ్కి వెళ్తాయండి. అదే అదే ఇందాక పెద్ద ఉన్నారంటే మళ్ళీ తెగులు వచ్చి కొంచెం స్లో అయింది వ్యాపారం. నల్లి తెగులు రావడం కాయకూరస్ అయిపోయిందండి. ఓకే ఓకే. బాగాలేదు. ఇది వరకలా లేవండి కొబ్బరికి వ్యాపారాలు. ఓకే ఓకే. ఏమి గిట్టుబాట్లు లేవు. రైతు వారికి కూడా ఈ ఎకరం తిత్తి ఇది వరకు 1000 కాయలు వచ్చి ఇప్పుడు 200 కాయలు వస్తున్నాయి. దిగుబడి తగ్గింది మాట. ఈ ఓఎన్జీసీల వల్ల పోనీ అని అనుకుంటున్నాం. గ్యాస్ తీసేస్తున్నాడు కదా మరి కింద నుంచి అండి, దానికోసం. సరేనండి. ఓకే. అనేక రకాలు బాగోలేదండి వ్యాపారాలు. ఏదో చేయటం వరకే కానీ మార్కెట్ రేట్ కిట్టుదారు లేదు అసలు. ఇది వరకు బాలయోగి గారు ఉన్నప్పుడు ఎట్టేవాడు, కొబ్బరి గారు ఎట్టాడండి. బాలయోగి గారు, జెంసీ బాలయోగి గారు కోనసీమ కోసం చాలా చేసాడండి ఆయన. చేసాడు. ఆయన ఉండగా కొబ్బరి రేట్లు దిగిపోతే నా ఫెడ్ తెచ్చాడు ఆయన. నా ఫెడ్ తెస్తే ఇక్కడ రైతు వారి అందరూ వేసుకున్నాం. ఇప్పుడు అంత నాయకుడు లేడు, ఎవరు లేరు. బాలయోగి గారు లేకపోతే ఎదురులంక బ్రిడ్జ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కోనసీమలో. ఇంకా అయిపోయి వాటికి ఎప్పుడో రైల్వే వచ్చేది. అయిపోయానండి. సరేలేండి. మరి ఇంకేం సరుకులు అయితే ఏం బాగాలేదండి. నల్లి తెగుల వల్ల కురస అయిపోయింది, కాయ సైజు లేదు. ఓకేనండి. కుడికాయ రేట్లు కూడా బాగాలేదు అసలు. మాది ఎక్కువ కుడికాయ. సరే, థ్యాంక్స్ అండి. ఇక పాసర్లపూడి లంక గ్రామానికి సంబంధించి ఇప్పుడు గ్రామ దేవత చింతాలమ్మ అమ్మవారు ప్రతి సంవత్సరం జూన్ నెలలో 10 కానీ 11వ తారీఖు కానీ జాతర జరుగుతుంది ఈవిడిది. అది కూడా శనివారం వస్తుందంట, ఎప్పుడు జరిగినా కూడా ప్రతి సంవత్సరం. సార్ నమస్తే అండి. అంటే చింతాలమ్మ అమ్మవారి గ్రామంలో అంటే ఎలా వెలిసారు, ఏమన్నా చరిత్ర ఏమన్నా ఉందంటారండి? చరిత్ర అంటే గత 200 సంవత్సరాల నుంచి అమ్మవారు టెంపుల్ ఇక్కడే ఉంది. అంటే టెంపుల్ లేటెస్ట్గా విగ్రహం అయితే అదే లేటెస్ట్గా టెంపుల్ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇది ప్రతి జూన్ నెలలోనూ జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుద్దండి ఇక్కడ మా గ్రామం. ఈ చుట్టుపక్కల మండలాల నుంచి సుమారు 4-5 మండలాల నుంచి జనం రావడం జరుగుతుంటుంది. అత్యంత వైభవంగా జరుగుద్ది. ప్రతి పౌర్ణమి శనివారానికి జాగరం అండి. అలాగే ఆదివారం నైవేద్యాలు ఉంటాయి. సోమ మంగ తీర్థం, మంగళవారం తీర్థం భారీగా ఉంటుంది. సిరిబొమ్మ అని చెప్పి ఇదిగో ఇక్కడే తిప్పుతుంటారు. సిరిబొమ్మ అంటే సిరిబొమ్మ అంటే ఇదిగో లోపల ఉంది. ఈ సిరిబొమ్మలు అంటారండి ఇట్లా. ఈ బొమ్మ పైకి తీసుకెళ్తారా? ఇలా అమ్మవారు డౌన్ లో ఉన్నారేంటండి? పునఃప్రతిష్ఠ అయింది కానీ అమ్మవారిని ఏం మార్చలేదు. విగ్రహాన్ని పూర్వం నుంచి గత 200 ఏళ్ళ నుంచి ఎలా ఉందో అలా ఉంచాలన్న దృక్పథంతో ఆవిడని అలా ఉంచడం జరిగిందండి. అంటే డౌన్ లో ఉండటం అనేది కరెక్ట్ అని చెప్పారు సిద్ధాంతులు కూడా. అంచేత దాన్ని మార్చడం జరగలేదు. మార్చకుండా మామూలుగా పైన అయితే ఆలయం మార్చంటే
పై కప్పు తీసేసి పెంకుటి కప్పు ఉండేది. పెంకుటిల్లు. ఓకే. అలాగే మంగళవారం శిరభం తీర్థం అనంతరం అమ్మవారికి కుంభాభిషేకం అని చెప్పి కుంభం ఒక బస్తా రైస్ లోపు వండి ఇక్కడ అమ్మవారికి ఇదంతా ఏర్పాటు చేసి లాస్ట్ని ఇంకా ఇక్కడ వేటపోతుని అనేది ఒక వేటపోతుని లాస్ట్ని వేయటం జరుగుద్దండి. ఊరందరిది కలిపి ఉమ్మడది. ఆ రోజుతో ఆ కార్యక్రమాలు మొత్తం 4 రోజుల కార్యక్రమాలు పూర్తయి ఇంకా డోర్ వేసేయడం జరుగుతుంది. మరుసటి రోజు నుంచి ఇంకా మళ్ళీ 1 year వరకు ఇంకా ఏదైనా మీలాంటి భక్తులు ఎవరైనా వస్తే తలుపు తీయడం తప్ప మళ్ళీ అది పూజా కార్యక్రమాలు నిత్య నైవేద్యాలు అని ఏమీ పెట్టలేదు మరి పూర్వీకులు. దాన్ని మేము అమలు చేయడం జరుగుతుందండి. అది కార్యక్రమాలు. బాగుందండి. ఎందుకంటే అమ్మవారిని మార్చకుండా గుడినే మార్చారు కదా, రేపు పొద్దున భవిష్యత్ తరాలకు కూడా అమ్మవారు అలాగే ఉన్నారని ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఉందని చరిత్ర అలా ఉండిపోద్దండి. మీరు మళ్ళీ మార్చుంటే కనుక మళ్ళీ అక్కడి నుంచే చరిత్ర స్టార్ట్ అయినట్టు ఉంటుంది. ఇదిగోండి పునఃప్రతిష్టని పెట్టాం. అందుకని చాలా గుడి దగ్గర ఏంటంటే ఇలా పునఃప్రతిష్టని పెట్టకుండా ఈ డేట్ వేసేస్తారండి. అవునండి. అవును. బాగుందండి. మీ ఊరు కూడా చాలా బాగుందండి. కొబ్బరి తోటల మధ్యలోనే ఉంది అంతా. అవునండి. అవును. ఇక శివాలయం కూడా బాగుంటుందని చెప్పారండి. ఓకే, థ్యాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ గ్రామం గురించి. నమస్తే. నమస్తే అండి. ఏం చేస్తారండి మీరు? మాది కొబ్బరి వ్యాపారం అండి. ఫిల్టర్గా కొనుక్కొని కమిషన్ వ్యాపారం చేస్తుంటారు. ఊర్లో అందరూ కొబ్బరికాయలే? కొబ్బరికాయ మా ఊరు. ఓకే. మీరు మొత్తం చెట్లు అన్నిటి తిరుగుతారంటారా ఊరంతానే? ఊరంతా దింపులు తీసిన వాళ్ళు సాగుకారులు కొనండి. కమిషన్ వ్యాపారం చేస్తాను, కొద్దిగా అటుకేసుకుంటాం. అటుకేసేసి నిలవేసి మళ్ళీ అమ్ముతారు అన్నమాట. సంపాదించారా అన్ననే? ఏదో కొద్దిగా మా జీవనోపాధి పోయి 1 ఎకరం భూమి కొనుక్కున్నాం. మా వాళ్ళు అందరూ బాగుపడ్డారు. ఓకే. మేము 10 మంది పని చెప్తుంటాం. ఓకే, మంచి పని. సంవత్సరం అయితే రైతులకి బాగోలేదు, వ్యాపారస్తులకి బాగోలేదు. అవునులేండి. ఇదంతా తాటకే ఉందండి ఇల్లు అన్నీ. లోన్ జగనన్న గారు ఇస్తానని ఇవ్వలేదండి. ఓకే, సరేనండి. ఓకే సార్. ఓకే. ఏం చేస్తారండి మీరు? మామూలుగా బట్టల వ్యాపారం రిటైల్ గా తిరిగి అమ్ముతారు. ఇక్కడ ప్రస్తుతం సైలెంట్ గా ఆగాను. బాగుందండి నిజంగా. తోటల మధ్యలో ఉంది గుడి, మంచిగా ప్రశాంతంగా ఉంది. అగస్తేశ్వర స్వామి ఆలయం నిర్మలంగా ఉంది. అవునవును. అదే మేము ఊరంతా తీస్తే బాగుంటది శివాలయం అన్నారని ఊరిది ఇలా వచ్చాము. బాగుంటుందండి శివాలయం కూడా. ఓకే, అలా అన్నట్టుగానే ఉందండి. మొత్తం తోటల మధ్యలోనే ఉంది. మంచిగా. అవునండి.
ఓకే ఇంకా భోజనం చేయడానికి ఆగాను మంచిగా. ఓకే లోపల కూడా గుడి బాగుంది కానీ పంతులు గారు ఉండరేమో, ఎవరో ఒకళ్ళు ఉంటే తీద్దరు మరి. అవునండి అవును, ఎవరో లేరు. ఎక్కడ ఉంటారు లోపల, ఎక్కడ ఉంటారు అడిగితే తెలుస్తుంది కానీ మనకి మన పని ఉండదు కదా. పాసెలపూడి లంక గ్రామం చూసాం కదా, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అంటే ఏ సౌండ్ పొల్యూషన్ కానీ, ఏదైనా వెహికల్ వచ్చిందంటే ఏదైనా కొబ్బరికాయలు లోడ్ ఉంటేనే వెహికల్ ఊర్లోకి వస్తుందంట, లేకపోతే అది కూడా ఉండదన్నమాట. అసలు ఆ ఊరు చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైనతే అన్నమాట. ఆ ఊరికి చేర్చే పెద్ద దూరంలో కూడా లేదు, పక్కనే ఏటుగొట్టు ఉంది. ఏటుగొట్టు దాటి వస్తే మనకి గోదావరి అయితే కనిపిస్తుంది. ఇక ఇదండి పాసెలపూడి లంక గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇక ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి.